నమస్తే, నేను ప్రియ. జీవీఆర్సీ న్యూస్కి స్వాగతం. ఆర్డీఓ కార్యాలయంతో పాటు అన్ని డివిజన్ కార్యాలయాలను కొనసాగించాలి అని ఆందోళన. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం వైఎస్ఆర్సీపీ మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వైసీపీ ఇన్ఛార్జి పెళ్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులంతా శిబిరానికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రామచంద్రపురానికి ఆర్డీఓ కార్యాలయంతో పాటు వివిధ డివిజన్ స్థాయి కార్యాలయాలను తీసుకురావడం జరిగిందన్నారు. రామచంద్రపురం పట్టణ అభివృద్ధి ప్రామాణికంగా తీసుకుని రామచంద్రపురం జిల్లాగా రూపొందించాల్సిన తరుణంలో పట్టణంలో ఉన్న డివిజన్ ఆఫీసులన్నీ ఒక్కొక్కటిగా తరలిపోయి రామచంద్రపురం ప్రాముఖ్యతను నెలమట్టం చేసేలా ప్రభుత్వ విధానాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలను ఎక్కడా ప్రస్తావించకపోగా డీఎస్పీ కార్యాలయం తదితర డివిజన్ కార్యాలయాలన్నీ తరలిపోనున్నాయనే వార్తను నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో పెమ్మిరెడ్డి మురళీకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి, ఎంపీపీ భవానీ, వైస్ ఎంపీపీ బాబీ, గాదంశెట్టి శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవల్లి గోపాలరావు, ప్రజా సంఘాల నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, వెంటపల్లి భీమశంకరం, ఇండిపెండెంట్ లీడర్ ఎర్రంశెట్టి రామరాజు, పెంటపాటి శ్రీనివాసరావు, పోల్నాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దానికోసం మన మిత్రులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో మరి గందరగోళంగా ప్రజలందరికీ ఉంది. అందుకోసం ఇంత మన మిత్రులు మాట్లాడారు, ఫస్ట్ మాట్లాడినైనా. ఎందుకంటే ఈరోజు మనం అమలాపురం పోవాలంటే ఇక్కడే ఉంచాలని చెప్పేసి పరిపాలనా సౌలభ్యం నిమిత్తం రామచంద్రాపురంలోనే ఉంచాలని చెప్పేసి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజా సంఘ నాయకులకి, పార్టీ నాయకులకి అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడ ఉండడం వల్ల చిన్నగా ఎంతోమందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నిమిత్తం ఇది వరలో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ని ఎన్రోల్ చేయాలంటే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇంచుమించు ఒక 6 నెలల కార్యక్రమం పట్టేది. అలాంటిది ఈ రోజుని రామచంద్రాపురంలో ఆర్డీఓ ఆఫీస్ ఉండడం వల్ల బర్త్ సర్టిఫికేట్స్ కూడా చాలా సులభంగా తీసుకునే అవకాశం వచ్చింది. అలాగే రామచంద్రాపురంలో ఆర్డీఓ ఆఫీసు తరలింపు కార్యక్రమానికి ఒక స్పందన వచ్చింది. ఆ స్పందన ప్రతిఫలంగానే నిన్న న్యూస్లో కూడా ఏంటంటే
ఆర్డీఓ కార్యాలయం రామచంద్రాపురం నుంచి మార్పు జరగదని చెప్పేసి సీఎం గారు చెప్పినట్టుగా న్యూస్ అనేది జరిగింది. అంటే మేజర్ గా ఇండస్ట్రీస్ ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికే ఇది నియోజకవర్గం. సో ఇటువంటి చోట్ల ఇప్పుడు మనకి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు కనుక జనాలకి చేరువలో అందాలంటే డివిజనల్ ఆఫీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదే రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి డివిజనల్ ఆఫీస్ కనుక ఒకవేళ కనుక షిఫ్ట్ చేస్తే అది ప్రజలకు కానీ వృద్ధులకు కానీ చాలా ఇబ్బందికరం. సో జనాలు ఏంటంటే ప్రజల వద్దకు పరిపాలన ఉన్నప్పుడు ఈ యొక్క ఆఫీసులు కనుక దూరం చేస్తే ఆ పరిపాలన దూరం అయ్యే ప్రజలకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రజల సౌకర్యాల కోసం ప్రజా పరిపాలన చేయాలంటే కనుక ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ఇది రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ అనేది ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా సరే ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనుక భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక డిఎస్పీ ఆఫీస్ కనుక ఉంటే కనుక ఎటువంటి శాంతి భద్రత విషయాలు ఏదైనా ఏర్పడినా ఇమీడియట్ గా ఒక డెసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో విచారకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. జిల్లా నిలబెట్టినప్పుడు ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పనా కూడా అవకాశం లేని పరిస్థితులు గతంలో. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని పంచాయతీల నుంచి, మండల పరిషత్తుల నుంచి, మున్సిపాలిటీల నుంచి తీర్మానం చేసి అదేవిధంగా రోడ్లు ఎక్కి ప్రజా సంఘాల రూపంలోని వివిధ కార్యక్రమాల రూపంలో నిరసన తెలియజేసిన ఏ విధమైన మార్పు లేదు. కేవలం రాజకీయ పలుకుబడితోటే ఈ నియోజకవర్గాల పునరుద్ధరణ జరుగుతుందని మన పక్కన ఉన్న మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతిష్ చెప్పడం జరిగింది. దానికి కారణం ఒకరు అర్థమవుతుంది చాలా క్లారిటీగా. వికేంద్రీకరణలో భాగంగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే గెజెట్ నంబర్ 787 ఏం చెప్తుంది? ఆ గెజెట్ నంబర్ నోటిఫికేషన్లో ఏముందంటే, ఏవైతే రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మూడు మండలాలు మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, ఈ మూడు మండలాలను రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తాం. ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అంటే ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లాగా మీ అభ్యంతరాలను, మీ అభిప్రాయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి అనేది ఈ గెజిట్ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఒకసారి రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ యొక్క రెవెన్యూ డివిజన్ 2013లో శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రెవెన్యూ డివిజన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారే, అప్పుడు ముఖ్యమంత్రి అంటే 2017లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి తోట త్రిమూర్తులు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క రెవెన్యూ డివిజన్ని ప్రారంభించడం జరిగింది 8 మండలాలతో. ఏంటా 8 మండలాలు అంటే, అనపర్తి, బెక్కవోలు, మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం, రామచంద్రాపురం, కాజులూరు, కే గంగవరం, ఈ 8 మండలాలతో ఈ యొక్క రెవెన్యూ డివిజన్ని 2017లో ఆనాడు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో వికేంద్రీకరణ చేశారు. పరిపాలన సౌలభ్యంలో భాగంగా ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినటువంటి గతంలో పాలకులు ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, తోట త్రిమూర్తులు గారు కానీ ఎక్కడా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో పోటీ పడ్డారే తప్ప ఎక్కడా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అస్తిత్వం
చేసేలా ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి వికేంద్రీకరణ అని చెప్తూ అసలు వికేంద్రీకరణ అనేది ఏ విధంగా చేయాలి, పాలనా సౌలభ్యం కోసం చేయాలి తప్ప రాజకీయ సౌలభ్యం కోసం వికేంద్రీకరణ చెప్తూ ఈరోజు ఈ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి 3 మండలాలని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కలపడం జరిగింది. అయితే ఏమున్నాయి ఈ రెవెన్యూ డివిజన్లో ఎన్ని మండలాలు ఉన్నాయంటే కేవలం 2 మండలాలకే ఈ రెవెన్యూ డివిజన్ పరిమితం కావడం జరిగింది. పరోక్షంగా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కనుమరుగవుతున్నట్టే లెక్క. ఎందుచేత అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ మొత్తంగా చూసుకుంటే 77 రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. ఈ 77 రెవెన్యూ డివిజన్లకి చూసుకుంటే అన్ని ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ 4 పైనుంచి మండలాలే ఆ రెవెన్యూ డివిజన్కి అనుసంధానం చేయడం జరిగింది. 2 మండలాలు ఉన్న రెవెన్యూ డివిజన్ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఉన్నటువంటి 2 మండలాలు ఉన్న రెవెన్యూ డివిజన్ కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. ఏ విధంగా కొనసాగిస్తున్నారు? ఇది కేవలం ప్రజల్ని మభ్య పెడతమే లెక్క. పరోక్షంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్తో పాటు ఉన్నటువంటి సబ్ డివిజనల్ కార్యాలయాలన్నీ కూడా తరలి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం 30 రోజులు గడువించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క అభిప్రాయాలు తెలపాలనే ఉద్దేశం ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాబట్టి ఈ ప్రాంత వ్యక్తిగా, ఒక పార్టీ వ్యక్తిగా నేను మాట్లాడలే, ఒక పార్టీ రిప్రజెంటేటివ్గా నేను మాట్లాడలేదు. అక్కడ దానికన్నా ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పుట్టి పెరిగిన వ్యక్తిగా, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కాంక్షించే వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్తో పాటు ఉన్నటువంటి సబ్ డివిజనల్ కార్యాలయాలన్నీ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలోనే కొనసాగించాలనేది మా యొక్క డిమాండ్గా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు రామచంద్రపురం డివిజన్ని కొనసాగించాలని, రామచంద్రపురం డివిజన్ ఎప్పటి నుంచో ఉంది కనుక దాన్ని విచ్ఛిన్నం చేసి తమ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకోవద్దని మేము తెలుగుదేశం ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల అభిష్టం మేరకు ఏదైతే అభివృద్ధికరంగా ఉంటుందని ఆనాడు డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారో, సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారో అదే కార్యాలయం కొనసాగాలని, ఇది ప్రజాభిష్టమని, ప్రజాభిష్టం వ్యతిరేకంగా పోవద్దని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అలాగే ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏంటంటే రాబోయే కాలంలో రామచంద్రపురం సబ్ డివిజన్ నిలబెట్టుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని, ఆ స్థితికి ప్రజలు తీసుకెళ్లొద్దని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సెక్రటరీ వెంకటేశ్వరరావు, సిపిఎం డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి. అడ్వకేట్ రామచంద్రపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్గా కూడా ఉన్నాను నేను. విజేతలు ఏంటంటే ఇవాళ రామచంద్రపురం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క